హలో, టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి? నేనే బుక్ చేశానండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి. ఎంతండి పర్ సీట్? ఏంటండి 2800? అదేంటండి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ 700 కదా. సరేలేండి, మీరు పెంచేస్తే మేము ఇక్కడ కట్టద్దు. నేను ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వనండి. నాకు సీట్ ఇస్తారా ఇవ్వరా? మాకు అక్కర్లేదు, పెట్టేయండి. అమ్మా, ఏంటమ్మా ప్రతిదానికి కంగారు పడిపోతావు ఎందుకు? అవునమ్మా, రాత్రి లేట్ అయింది, దానికి నేనేం చేస్తాను చెప్పు. ఎందుకు లేట్ అయిందా? ఇన్స్పెక్షన్ అయిందమ్మా నిన్న రాత్రి మా ఆఫీస్లో. అవును, అవుతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను సేఫ్గానే వచ్చేసాను కదమ్మా, ప్రతిదానికి కంగారు పడిపోకు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాలే, ఉంటాను, బాయ్. ఎందుకు నీకు అంత విసుగు? మీ అమ్మతో కూడా అలా మాట్లాడతావా? అవును, నేను మీ గురించి మాట్లాడుతున్నా. ఎంతసేపు మీకు హాస్పిటల్ మెడికల్స్ ఇవి తప్ప మా గురించి పట్టించుకున్నది ఏమన్నా ఉందా లేదా? నువ్వు కంపెనీలో వర్క్ చేస్తున్నావు, శాలరీ తీసుకుంటున్నావా? అలాగే మా హాస్పిటల్లో పనిచేసే వాడికి శాలరీ ఇవ్వాలి, శాలరీస్ క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎప్పుడు అదే పడుతుంది. మీరా ఎక్కడున్నారేంటి? రూమ్ లోకి ఎవరో వచ్చారు, దొంగలు వచ్చారేమో అనుకున్నాను, ఏదో సౌండ్ వస్తుంటాను. ఇక్కడేం చేస్తున్నారండి మీరు? ఏంటి అత్తయ్య ఇక్కడున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? ఏం మాట్లాడరేంటి? ఇక్కడ మరి ఏంటి? అమ్మా, ఏంటి అత్తయ్య చాక్ తీసుకొచ్చారు? చంపేస్తారా అత్తయ్య? చేయకండి ఇదంతా కలనా? చచ్చిపోయాను కదా. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, తొందరగా రండి. మీ అమ్మ కత్తి తీసుకుని చంపేస్తానండి. మీ అమ్మ ఇంతకిక్కడ చూసానండి. నీ మైండ్ కాదు, నేను ఇంతకిక్కడ చూసాను. చూపించు, కనిపిస్తుందా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ? చంపడానికి కత్తి తీశారండి, మరి ఇప్పుడు ఎక్కడ లేదు ఆవిడ. చూడు, ఇప్పుడు ఉందా? లేదు కదా.
అత్తయ్య గారు నన్ను ఏం చేయకండి. అమ్మా ఏమండి? 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 అమ్మ రాణి, ఒకసారి ఇలా రామ్మా. చెప్పండి. ఏందమ్మా ఈ మధ్య ఒకటే కంగారు పడుతున్నావు, అన్నిటికీ భయపడిపోతున్నావు. ఏమైంది నీకు? ఏం కాలేదండి. ఏం కాలేదో ఏమో. ఆదివారం బయటికి వెళ్ళొద్దని చెప్పానా? చెప్పిన మాట వినరు మీరు. అత్తగారు చెప్పిందని అనుకుంటారు. చూడు ఇప్పుడు మళ్ళా నువ్వే కదా బాధపడ్డావు. చూడు ఆ టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, తినేసి ఇదిగో కాఫీ తీసుకొస్తున్నాను, తాగేసి. అమ్మా, నేను బజార్కి వెళ్ళి కూరల్లో చూస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. తొందరగా వచ్చేయండి. ఒక్క అరగంటలో వచ్చేస్తానమ్మా. మేము భయపడద్దు, జాగ్రత్తగా తను చేసుకొని. దేవుడా దేవుడా, నన్ను క్షమించు దేవుడా. మా అత్తగారు నీ దగ్గరికి తీసుకొస్తానన్నా కూడా నాకు భయం అని చెప్పాను. నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇంట్లో మా అత్తగారు లేరు, మా ఆయన లేరు దేవుడా. ఏ శబ్దం విన్నా కూడా భయం వేస్తోంది స్వామి. ఎవరిని చూసినా కూడా నాకు భయమే వేస్తోంది. ఏంటి నాకు ఈ శిక్ష? అమ్మా, అన్నం ఉంటే పెట్టమ్మా. 4 రోజులు అవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా. పెట్టమ్మా, 4 రోజులు అవుతుందమ్మా తిండి తిని. ఏమండి, మీ అమ్మగారికి మందులు తీసుకొచ్చారా? మందులు తీసుకొచ్చాను కానీ ముందు నేను ఒకటి అడుగుతాను, చెప్పు. నువ్వు ఈ మధ్యన ప్రతి విషయానికి భయపడుతున్నావని, ఏం చూసినా భయపడుతున్నావని, అసలు ఏ పని చేసినా భయపడుతున్నావని విన్నాను. నిజమేనా? అదంతా అబద్ధం. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? మొన్న మా అమ్మగారి రూమ్లోకి వెళ్ళి అత్తయ్య గారు నన్ను పొడవకండి చంపేయకండి అని అన్నావట, నిజమా? ఆవిడేదో ఊహించుకొని అన్నారండి, అవన్నీ నిజాలు కాదు. తర్వాత మొన్న నేను కూరగాయలకి వెళ్తున్నానమ్మా, నువ్వు ఇంట్లో ఉండు, ధైర్యంగా ఉండు అంటే నేను ఉండలేను, నాకు భయం వేస్తుంది అన్నావట. ఏదో అండి, ఆవిడకేదో మైండ్ ఇదైనట్టుంది. ఆవిడకి ఏవో చెప్పినట్టుంది అవన్నీ కల్పించి. అలాంటివి ఏం లేవు. ఎవరు తలుపు కొట్టినా కూడా భయపడుతున్నావంట, నిజమేనా లేదా? అలాంటివి ఏమి లేవండి. ఓకే, ఇగో మా అమ్మగారు మందులు తీసుకెళ్ళి ఇచ్చేసి. సరే. మా అమ్మగారికి మందులు ఇచ్చేసి వచ్చావా? ఇచ్చేసానండి. షూర్? 100% షూర్? 101% షూర్ ఇచ్చొచ్చాను. ఇచ్చి వస్తే, మందులు ఇచ్చి వస్తే ఇక్కడ ఎందుకున్నాయండి? అవునండి, ఇక్కడ ఎందుకున్నాయి? అదే నీకు ఈ మధ్యన మైండ్ పనిచేయట్లేదు, అర్థమైందా? అవునా? రాణి,
రాణి వస్తున్నానండి. డిన్నర్ టైం అయిపోయింది ఇట్రా. ఆ, ఇప్పుడు టైం ఎంత అయింది? 7:20 అవుతుంది. 7:20 అవుతుంది కదా. 7:20 కల్లా నువ్వు డిన్నర్ పెట్టాలి. అవును, అరేంజ్ చేసావా? చేస్తానండి. ఒక్క 5 నిమిషాలు టైం. అవును, ఇల్లు చేసా. రాణి రాణి ఇట్రా ఇట్రా. టైం ఎంత అంటే ఎంత అయిందమ్మా? 7:20 అయిందన్నాను. నా వాచ్ లో ఎంత అయింది? 7:40 అవుతుంది. 7:40 అయింది కదా. మరి 7:20 అని ఎట్లా చెప్పాం? నా వాచ్ టైం చూసుకొని చెప్పాను. చూడు నీ వాచ్ లో చూసి చెప్పు. నా వాచ్ ఏంటి ఏమైంది? ఎక్కడో పెట్టేశాను. ఇది నీ చేతికి వాచ్ ఏది? ఇప్పుడే చూసానండి వాచ్, నా చేతికి ఇప్పుడే చూసాను. ఏమైంది? అయ్యో, చూస్తే ఏమైంది? నీ వాచ్ ఏది చెప్పు. మరి చూస్తే వాచ్ ఉండాలి కదా నీ చేతికి. అదేనండి ఉంది. ఉమ్. లేదు. ఉమ్? ఉందా లేదా? ఉందండి. మరి ఉంటే ఏది వాచ్ ఏది? లేదు. ఉందా లేదా? లేదా ఉందా? ఉంది. లేదు. నేను అదే చెప్తున్నా. నీకు మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉంది. నీకు మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ట్రీట్మెంట్ చేయాలి. ఏమైందమ్మా? ఏమైందో తెలియటం లేదురా. ఏం చూసినా భయపడుతున్నది, ఏం చెప్పినా భయపడుతున్నది, ఆఖరికి తినడానికి కూడా భయపడుతున్నదా. జ్వరం చూడు బాగా వచ్చిందిరా. ప్రతి దానికి భయపడిపోతున్నదిరా. రాణి ఒకసారి లేసుకొచ్చు. లేదు జ్వరం కూడా బాగా వచ్చిందిరా. ఓకే లేసుకొచ్చు. జ్వరం ఉందా రాణి? నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తానండి? టీవీ చూస్తాను, తింటాను, పడుకుంటాను. ఓకే, ఇంకేం చేస్తావు టీవీ కాకుండా? టీవీ కాకుండా మొబైల్ చూస్తాను. మొబైల్ చూస్తావు. ఓకే, గుడ్ గుడ్. టీవీలో ఎక్కువగా ఏం చూస్తావు నువ్వు? టీవీలో ఎక్కువగా హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటాను. హర్రర్ మూవీస్ చూస్తావు. గుడ్ గుడ్. సెల్ ఫోన్లో ఏం చూస్తావు? సస్పెన్స్ మూవీస్ చూస్తూ సెల్ ఉంటాను. ఫోన్లో సస్పెన్స్ మూవీస్ చూస్తావు. చూడండి, అసలు నీకు ఎటువంటి జబ్బు లేదు. నువ్వు టీవీలో హర్రర్ సినిమాలు, సెల్ ఫోన్లో సస్పెన్స్ సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల వాటికి ఎడిక్ట్ అయిపోయి నువ్వు ఇలా తయారయ్యావు. ఇదమ్మా దీని జబ్బు. నీకు అర్థమైందా? ఎవరైనా కానీ టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా నవల్స్లో కానీ అదే పనిగా దెయ్యాల గురించి ఆలోచిస్తూ దెయ్యాల గురించి భూతాల గురించి చూస్తూ ఉంటే ఇలాగే తయారవుతారు. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. అవి మానేసే నీ హెల్త్ బాగుపడుతుంది. ఓకేనా? సరే అండి. అత్తయ్య గారు తొందరగా అర్జెంట్ తిట్టండి. అత్తయ్య గారు ఎవరు ఏడుస్తున్నారండి లోపల. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడే కదా మా అబ్బాయి చెప్పాడు నీకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలో ఉంటామని చెప్పి. కాదు అత్తయ్య గారు, ఎవరు నిజంగా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. మీరు వినండి, మీకు కూడా వినిపిస్తుంది. ఒక్కసారి వినండి. నిజమే, ఎవరో పిల్లవాడు ఏడ్చినట్టు వినిపిస్తున్నది కదా. ఏరే అబ్బాయి, రే రా ఇట్రా, ఒకసారి ఇట్రా. ఏమైందమ్మా? ఏమైంది? కాదండి, లోపల ఎవరు చిన్న పిల్లలు ఏడుపు వినిపిస్తుందండి. నిజమండి. నేను చెప్పేది నీకు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తావు. నీకు అది జబ్బు అని చెప్పానా? అమ్మా నువ్వు కూడా ఏంటే దీని జబ్బు నీకు అంటుకుందా? లేదురా, సార్ నిజంగానే వినిపించిందిరా. లేదు లేదు. ఎక్కడ? ఈ రూమ్ లోనా? మీరు ఇటు రండి, మీరు ఇటు రండి. రండి. నిజమేనే, చిన్నపిల్లడు ఏడుపు. అమ్మా ఈ రూమ్ తాళాలి. కీస్ అయ్యే. కీస్ ఏంటి చూస్తావు? కీస్ ఎక్కడ? కీస్ పట్టరామ్మా. ఇదిగోండి కీసు. రూమ్ కీస్ నెమ్మది, కంగారు పడ మాకు. రావట్లేదండి. దీంట్ కాదు.
రావట్లేదు. నీకు బుర్ర ఉందా? ఆగిటి అసలు ఈ కీసు దీని కాదు. ఛీ! అమ్మా అమ్మా ఇట్రా ఇట్రా, కీసు వేరే కీసు తీసుకొచ్చింది. ఈ రూమ్ కీసు నీ దగ్గర ఉన్నాయా? దాసావా? అవునరా, వంటింట్లో పోపు డబ్బాలో దాచినట్టు. తీసుకురామ్మా, తొందరగా వెళ్ళు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నుంచుని చూస్తావేంటి? ఇదిగోరా. కీస్ అంటే జాగ్రత్త లేకపోతే ఎట్లా మీకు అసలు? అరే సౌండ్ ఇక్కడ ఎక్కడ వస్తుంది? దా ఇట్లా. ఎక్కడ సౌండ్ అది? అమ్మ చూడమ్మా. అమ్మ కల్లో అమ్మ అక్కడి నుంచి కాదే, మంచు కింద ఉందా? అమ్మ ఇటు చూడ, బీరో పక్కన ఉందా? అదిగో వస్తుంది. ఇక్కడి నుంచా? తీరండి బ్యాగ్ తీ. అరే సౌండ్ దీంట్లో వస్తుంది. నీకెందుకే ప్రతిదీ భయం? నేను ఉన్నది ఏం పర్లేదు, నేను ఉన్నా కదా. ఏంటది? అరే సెల్ ఫోనే. సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ ఇంత చేసింది. వీటన్నిటికీ మొత్తానికి కారణం ఏంటి తెలుసా? ఈ కీస్. నువ్వు కీస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఒక్కోసారి కీస్ మన జీవితాలనే మార్చేస్తాం. ముందే తెలుసుంటే కాలర్ ట్యూన్ అని తెలిసేది. భయపెట్టాం, చంపాం మమ్మల్ని. నువ్వు భయపడ్డమే కాదు, మమ్మల్ని కూడా భయపెట్టావు. సో కీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రోజుల్లో మన జీవితాలు అంటే మన లైఫ్ స్టైల్ వింతగాను విడ్డూరంగాను తయారైపోతున్నాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. అలాంటి నిజ జీవితాల్లో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనలకు రూపకల్పనే కీస్ అనే ఈ లఘు చిత్రం. ఈ చిత్రాన్ని ఆశాంతం వీక్షించిన ప్రేక్షక దేవుళ్లకు అరుణ కిరణాల క్రియేషన్స్ ధన్యవాదాలు తెలియజేస్తుంది.